కొన్ని కొన్ని ఎన్నికలు కొన్ని టెంపోతో నడుస్తుంటాయి. ఆ భావోద్వేగాల కారణంగా విజయాలు జరుగుతుంటాయి. అందులో 1984లో చూస్తే, అంటే 83లో వచ్చి ఎన్టీ రామారావు ఒక ప్రభంజనం, ఆ టెంపోతో వచ్చిన ఎన్నికలు. 84 నాదెళ్ల వెన్నుపోటు పొడిచాడన్నటువంటి కారణంగా వచ్చినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 94లో అప్పటికి కాంగ్రెస్ పార్టీ 89లో అధికారంలోకి 94 టైంకి ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఈ వయసులో పెళ్లి చేసుకుని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ జనంలోకి వెళ్ళారు. అది నీ ప్రభుత్వం గురించి నువ్వు చెప్పుకోకుండా ఈ పెళ్లి గోలయేంద్రబాబు అని ఓడగొట్టారు కాంగ్రెస్ని. తెలుగుదేశానికి ఆ పెళ్లిని ఆశీర్వదించారు జనం. అది ఒక టెంపర్మెంట్, అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో దూరుతున్నారని. ఆ తర్వాత చూసుకుంటే 2004 విద్యుత్ ఒప్పందాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాన్ని ఒక ఎజెండాగా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ టెంపర్మెంట్ అంటే యాంటీ గవర్నమెంట్, యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేయడంలో కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ చేసిన 10 ఏళ్ల ప్రయత్నం ఫలించి అధికారంలోకి వచ్చారు. 2014లో ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన తర్వాత మంచి మెరుగైన రాష్ట్రం అన్నటువంటి పాయింట్ల మీద జరిగినటువంటి ఎన్నికలు. అప్పుడు అధికారంలోకి వచ్చారు. 2019లోకి వచ్చేటప్పటికి అధికారం దిగడానికి కారణమైనటువంటిది కూడా అదే, చెప్పిన హామీలు నెరవేర్చలేదు అన్నటువంటిది. ఇప్పుడు జగన్ దుర్మార్గుడు కాబట్టి ఓట్లేయండి మాకు, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది కాబట్టి అది జగనే చేయించాడని సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు కాబట్టి, చేసిన అవినాష్ని కాపాడుతున్నాడు కాబట్టి ఓట్లేయండి అని అడుగుతున్నారు. ఈ ఎమోషన్ ఫలించడా లేదా? ఒక ఎత్తు మద్యం, చౌక మద్యాన్ని ఇస్తాను, 50 రూపాయలకే మద్యం ఇదే సరసమైన ధరకే మద్యం అందిస్తాను అన్నటువంటిది ప్రధాన ఎజెండాగా వెళ్తున్నారు చంద్రబాబు. ఈ రెండు వర్కౌట్ అవుతాయా చూడాలి.